అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం న్యాయాధిపతులు 1 నుంచి 14 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 14 అధ్యాయాల్లో కూడా యెహోషువ కాలం తర్వాత ఇజ్రాయేలీలు పాపంలో పడిపోయి దేవుణ్ణి ఎరుగని కొత్త తరం ఎలా పుట్టింది, దేవుడు ఎంతమంది న్యాయాధిపతులను పుట్టించి ఇజ్రాయేల్ని రక్షిస్తున్నా కానీ ఇజ్రాయేలీలు మరలా ఎలా పాపంలో పడిపోతున్నారు, న్యాయాధిపతుల్లో కూడా మాదిరితత్వం క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అనేక మంది న్యాయాధిపతుల గురించి మనం మాట్లాడుకున్నాం. సంసోను గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం న్యాయాధిపతులు 15 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఈ అధ్యాయం చదువుకోబోయే ముందు 13-14 అధ్యాయాల్లో సంసోను గురించి మనం ఏం చదువుకున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సంసోను వాళ్ళ తల్లిదండ్రులకి అంటే యెహోవా దూత వచ్చి సంసోను తల్లిదండ్రులకు కనబడి, మీ కడుపున పుట్టబోయే బిడ్డ ఫిలిస్తీన్ల నుండి ఇజ్రాయెల్ని రక్షిస్తాడు, అతడు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు దేవుడికి నాజీరు చేయబడి ఉండాలి అని చెప్తుంది యెహోవా దూత. దేవుడికి నాజీరు చేయబడి ఉండడం అంటే ద్రాక్షరసం తాగకూడదు, మద్యం తాగకూడదు, ఎప్పటికీ తన జుట్టు తాను కత్తిరించుకోకూడదు, చనిపోయిన కళేబరాలను ముట్టుకోకూడదు, అపవిత్రమైన వాటిని తినకూడదు, ముట్టకూడదు. ఇలాగా దేవుడికి నాజీరు చేయబడి ఉండాలి అతడి జీవితాంతం అని ఆ యెహోవా దూత సంసోను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం, తర్వాత సంసోను పుట్టడం, ఇవన్నీ కూడా మనం 13 అధ్యాయంలో చదువుకున్నాం. 14 అధ్యాయంలో సంసోను యొక్క బలహీనతలో, విశ్వాసంలో అతడు ఎంత బలహీనంగా ఉన్నాడు అనేది మనం చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిస్తీన్ల కుమార్తెను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం, చనిపోయిన సింహపు కళేబరాన్ని ముట్టుకోవడం, సంసోను విశ్వాసంలో బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు అతన్ని ఉపయోగించుకుని ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి ప్రణాళిక వేసుకుంటా వస్తున్నాడు అనేది కూడా మనం చదువుకుంటా వస్తున్నాం. సంసోను తన పెళ్లి విందు సమయంలో అక్కడున్న 30 మంది ఫిలిస్తీన్లకి ఒక పొడుపు కథ అల్లడం, ఆ 30 మంది ఫిలిస్తీన్లు సంసోను భార్యను బెదిరించి ఆవిడ దగ్గర దాని భావం తెలుసుకుని అది సంసోనుకి చెప్పడం. ఇప్పుడు సంసోను పందెంలో ఓడిపోయాడు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వడానికి 30 మంది ఫిలిస్తీన్లను చంపడం, ఇవన్నీ కూడా మనం 13-14 అధ్యాయాల్లో చదువుకున్నాం. ఇలాగా సంసోను తన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, విశ్వాసంలో అతడు బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు దాన్ని కూడా ఉపయోగించుకుని ఫిలిస్తీన్లకి సంసోనికి ఎలా వైరం కలగజేశాడు, ఆ ఫిలిస్తీన్లతో సంసోను యుద్ధం చేయడానికి దేవుడు ఎటువంటి ప్రణాళిక వేశాడు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం 15వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదును అనుకొనగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివి అనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆ 30 మంది ఫిలిస్తీన్ని సంసోను చంపిన తర్వాత తన భార్య దగ్గరికి మళ్ళా వెళ్దాం అనుకున్నాడు. కొన్ని దినాల తర్వాత వెళ్దాము అనుకుంటే ఆ సంసోను యొక్క మామ, ఇదిగో నువ్వు మా ఫిలిస్తీన్లను బాగా ద్వేషించావు, ఆమెను కూడా ద్వేషించావు అనుకుని నేను వేరే వాళ్ళకి ఇచ్చి ఆమెను పెళ్లి చేశాను, అతడు ఎవరో కాదు నీ స్నేహితుడే, నీ స్నేహితుడికి ఇచ్చి ఆమెను పెళ్లి చేస్తాము, ఇంకా నువ్వు ఆమెను చూడడానికి కుదరదని చెప్పేసి అతడు మామ చెప్తున్నాడు, సంసోను వాళ్ళ మామ. సంసోను వివాహ విందు సమయంలోనే ఏం జరిగిందని మనం పైన చదువుకున్నాం కదా. ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని ఫిలిస్తీన్లు అంటే సంసోనుకి పడదు, అందుకనే ఫిలిస్తీన్లతో గొడవలు పెట్టుకుంటున్నాడు, ఆ 30 మంది ఫిలిస్తీన్ని చంపాడు అన్న ఉద్దేశంతో అతను మామ అలా చేశాడు, తన స్నేహితుడికి ఇచ్చి తన భార్యకి పెళ్లి చేస్తాడు. ఇవన్నీ కూడా ఈ కాలంలో మనం చదువుకుంటుంటే కొంచెం విచిత్రంగా కనిపిస్తాయి, కానీ ఆ కాలంలో కనానీల ఫిలిస్తీన్ల ఆచారాలు అలాగే ఉండేవి. వాళ్ళు ఫిలిస్తీన్లు కాబట్టి వాళ్ళ ఆచారాలు అలాగే ఉండేవి. ఇజ్రాయేల్ లాగా వాళ్ళకు ఒక నియమం, పరిత్యాగ పత్రాలు ఇలాంటివి కూడా లేవు ఆ ఫిలిస్తీన్ల కాలంలో అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఫిలిస్తీన్లకి అవన్నీ కూడా కామన్ విషయాలు కాబట్టి అవి ఈ రోజు మనం చదువుకుంటున్నాం కాబట్టి ఆ కాలానికి ఈ కాలానికి చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. కాకపోతే ఆ కాలంలో కానానీయులు అలాగే ఉండేవాళ్ళు. ఆవిడ ఎవరోళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి కాబట్టి సంసోను కాకుండా ఫిలిస్తీన్లోనే ఇంకొకరిని చూసుకుని ఆవిడ తండ్రి ఆవిడకి పెళ్లి చేస్తాడు. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకు ఉండవచ్చును, చిత్తగించుము అనెను. నీకు అంతగా కావాలంటే ఆవిడ చెల్లి ఉంది, ఆవిడ చెల్లినిచ్చి నీకు పెళ్లి చేస్తానని చెప్పేసి అతను అంటున్నాడు. అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీన్లకు హాని చేసిన ఎడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధినే యుందునని వారితో చెప్పి, ఇదిగో ఫిలిస్తీన్లు అందరూ కలిసి నా భార్యను నాకు కాకుండా చేశారు, ఇప్పుడు ఫిలిస్తీన్లకి నేను హాని చేసినా వాళ్ళ మీద యుద్ధం చేసినా కానీ నేను నిరపరాధిని, వాళ్ళు నన్ను మోసం చేశారు కాబట్టి నేను వాళ్ళతో యుద్ధం చేస్తున్నాను అని చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను తిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీల్లో అగ్ని మండ చేసి ఫిలిస్తీన్ల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టెను.
300 నక్కలను పట్టుకుని ఆ ఫిలిస్తీన్ల యొక్క పంటలన్నీ కూడా నాశనం చేశాడు. ఫిలిస్తీన్కి అది చాలా విలువైంది కాబట్టి ఫిలిస్తీన్కి సంసోనికి ఇక్కడ ఇంకా యుద్ధం స్టార్ట్ అయింది. ఇక్కడతో ఈ వైరం పెరుగుతానే వెళ్ళిద్ది కానీ తగ్గదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం పైనుండి చదువుకుంటానే వస్తున్నాం. సింహాన్ని చంపే దగ్గర దేవుడు సంసోనికి శక్తినివ్వడం కానీ, ఇక్కడ 300 నక్కలను పట్టుకోవడంలో సంసోనికి శక్తినివ్వడం కానీ, ఫిలిస్తీన్లతో సంసోను యుద్ధం చేయడానికి దేవుడు సంసోనికి బలాన్ని ఇస్తున్నాడు అని దాని అర్థం. సంసోను తన పర్సనల్ కారణాల వల్లే ఇజ్రాయెల్ని రక్షించాలి అన్న ఉద్దేశం కాకుండా తన పర్సనల్ కారణాల వల్లే ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పటికీ దేవుడు దాన్ని కూడా ఇజ్రాయెల్ని రక్షించడానికి వాడుతున్నాడు అని దాని అర్థం. మనం తీసుకునే చెడు నిర్ణయాల్లో కూడా, మన అవిశ్వాసంలో కూడా దేవుడు మనల్ని కాపాడడానికి ఎలా ప్రయత్నిస్తూనే ఉంటాడు అనేది ముందు వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సంసోనికి ఫిలిస్తీన్లకి మధ్య గొడవ పర్సనల్ అయినా కానీ దేవుడు దాన్ని ఉపయోగించుకుని ఇజ్రాయెల్ని రక్షిస్తున్నాడు అనేది దీని అర్థం. ఆ తర్వాత ఫిలిస్తీన్లు ఇది ఎవడు చేసినది, మా పంటలన్నీ ఎవడు కాల్ చేసింది, మాకింత నష్టం కలుగజేసింది ఎవరు అని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చాడు కనుక అతడే చేసి ఉండేనని చెప్పిరి. మొత్తానికి సంసోనే చేశాడని తెలుసుకున్నారు. కాబట్టి ఫిలిస్తీన్లు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. వాళ్ళ వల్లే పంటకు నష్టం కలిగింది అనేది ఒక కారణం. వీళ్ళని చంపితే సంసోను బయటకు వస్తాడు అనేది రెండో కారణం. అందుకని వాళ్ళిద్దరిని కూడా అగ్నితో కాల్చి చంపారు. సంసోను ఎలా అయితే వాళ్ళ ఆస్తి మొత్తాన్ని అగ్నితో తగలబెట్టాడో అలాగే వీళ్ళు కూడా సంసోను యొక్క భార్యని ఆమె తండ్రిని అగ్నితో కాల్చారు. అప్పుడు సంసోను, మీరు ఈలాగు చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తొండ్లను విరగ్గొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండసందుల్లో నివసించెను. చేతుల్లో ఆయుధాలేమి లేకపోయినా కానీ ఒట్టి చేతులతో తొడలు తుంట్లు విరగొడుతున్నాడంటే ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి దేవుడు సంసోనికి బలాన్ని ఇస్తున్నాడు అని దాని అర్థం. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసిన తర్వాత సంసోను వెళ్ళి ఏతాము బండసందుల్లో నివసించాను అంటే అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు. అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యూదా దేశములో దిగి చెదరి లేహీలో దోపిడీ కొరకై దండు కూర్చిరి. యూదావారు మీరేలా మా మీదికి వచ్చిరని అడగ్గా ఫిలిస్తీన్లు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతన్ని కట్టుటకే వచ్చితిమి అనిరి. ఆ ఏతాం అనేది యూదా ప్రాంతంలో ఉంటుంది. ఈ ఫిలిస్తీన్లు అందరూ కలిసి యూదా గోత్రం మీద పడి వాళ్ళని దోచుకుంటూ మాకు సంసోన్ని అప్పగించండి, అతడు ముందేమో 40 మందిని చంపాడు, ఆ తర్వాత ఏమో మా పంటలన్నీ తగలబెట్టాడు, ఆ తర్వాత ఏమో మా మనుషులు చంపాడు, మీరు ఆ సంసోన్ని మాకు అప్పగిస్తే అప్పుడు మేము మిమ్మల్ని వదిలేస్తాం అని చెప్పేసి ఫిలిస్తీన్లు వెళ్ళి యూదా గోత్రం మీద పడ్డారు. అందుకు యూదా జనులలో 3,000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోన్ను చూచి, ఫిలిస్తీన్లు మనకు ఏలికలని నీకు తెలియదా, ఇప్పుడు మనల్ని పరిపాలించేవాళ్ళు ఫిలిస్తీన్లు అని నీకు తెలియదా, నువ్వు వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకున్నావు, వాళ్ళే కదా మనల్ని ఏలేది, నీవు మాకు ఏమి చేసితివని చెప్పగా ఇప్పుడు నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం వల్ల వాళ్ళు వచ్చి మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పగా అతడు, వారు నాకు ఎట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తిని అనెను. అంతకుముందు వాళ్ళు నాకు అన్యాయం చేశారు అందుకే నేను వాళ్ళని చంపాను అని చెప్పాడు. అందుకు వారు, మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమి అని అతనితో అనగా సంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడి అనెను. 3,000 మంది వెళ్ళారు కదా, మీరు నా మీద పడరు, నాతో యుద్ధం చేయరు అంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను, మీరు నన్ను చేతులు కాళ్ళు కట్టడానికి నేను అప్పుడు ఒప్పుకుంటాను, నాతో ప్రమాణం చేయండి అని చెప్పేసి సంసోను వాళ్ళని అడుగుతున్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయేలీలు తన సొంత జనాంగమే ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తుంటే భయపడుతున్నారు. ఎవరన్నా యుద్ధం చేయాలి అని ముందుకొచ్చినా కానీ, ఎవరన్నా న్యాయాధిపతిని దేవుడు పంపించినా కానీ ఇజ్రాయేలీలకి నమ్మకం లేదు. ఆ ఫిలిస్తీన్లు అంతగా ఇజ్రాయేల్ని హింసించారు, ఇజ్రాయేలీలకి దేవుడి మీద న్యాయాధిపతి మీద నమ్మకం లేదు అని దాని అర్థం. ముందు చదువుకున్న న్యాయాధిపతుల దగ్గర అయినా కానీ దేవుడు యుద్ధాలు ప్రజలందరి ద్వారా చేయించాడు. ఈ సంసోను దగ్గర సంసోను ఒక్కడి చేతే దేవుడు యుద్ధం ఎందుకు చేయిస్తున్నాడు అంటే ఇజ్రాయేల్ ప్రజలకి యుద్ధం చేసేంత ధైర్యం లేదు. వాళ్ళు దేవుడికైతే ప్రాధేయపడుతున్నారు కానీ ఫిలిస్తీన్ల నుండి విడిపింపమని, వాళ్ళకి యుద్ధం చేసేంత ధైర్యం లేదు. అందుకే దేవుడు ఈ సంసోను ద్వారా, ఒకే ఒక్క మనిషి ద్వారా ఫిలిస్తీన్లందరినీ కూడా జయించి ఇజ్రాయేలీలకి దేవుడి శక్తిని మరలా కనబరుస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ యొక్క న్యాయాధిపతులు అవిశ్వాసులైనా కానీ ఇజ్రాయేలీని రక్షించడానికి దేవుడు ఎప్పుడు ప్రణాళికలు వేసుకుంటానే ఉన్నాడు అని దాని అర్థం. తన సొంత ప్రజలే, సొంత ఇజ్రాయేలీలే దానికి ఎదురు తిరిగినా కానీ దేవుడు రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటున్నాడు, ప్రణాళికలు వేస్తూనే ఉన్నాడు అనేది ఈ మాటలో ఉన్న భావం. అందుకు వారు, అలా కాదు, మేము నిన్ను చంపం, నిశ్చయముగా మేము నిన్ను చంపము కానీ గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకుని వచ్చిరి. ఆ ఏతాము దగ్గర నుండి తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంసోన్ని ఫిలిస్తీన్లకు అప్పగిస్తేనే వాళ్ళు యూదా గోత్రం మీద దోపిడీ చేయడం ఆగుతారు అన్న ఉద్దేశంతో. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని
కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె ఆయను, సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయెను. అంటే సంసోన్ని సంకెళ్లతో కట్టారు, కేవలం తాళ్లతోటే కాదు, సంకెళ్ళు పెద్ద పెద్ద ఇనప సంకెళ్లతో కట్టారని దాని అర్థం. అవన్నీ కూడా విడిపోయినాయి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. ఇది కేవలం ఒక మనిషికి సాధ్యం కాదు, దేవుడు తోడుంటేనే సాధ్యమైద్ది అన్నట్టుగా దేవుడు సంసోను ద్వారా 1000 మంది ఫిలిస్తీన్ని హతం చేయించాడు. ఇక్కడ చూడండి మీరు, అతని చేతిలో ఎటువంటి కత్తి కానీ ఆయుధం కానీ అలాంటిది ఏం లేదు, కేవలము ఒక గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మందిని చంపాడు. అంటే ఇజ్రాయెల్ అందరికీ కూడా ఇది దేవుడి కార్యమే. స్టార్టింగ్ నుండి సంసోను వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పుకుంటూ వస్తున్నారు కదా, మనల్ని విడిపించడానికి దేవుడే సంసోన్ని ఎంచుకున్నాడు అని ఇజ్రాయెల్ అందరికీ కూడా తెలియడానికి, అలాగే ఫిలిస్తీన్లకు కూడా మనం ఏదో ఎక్కువ మంది ఉండటం వల్ల యుద్ధం గెలవడమో, తక్కువ మంది ఉండటం వల్ల యుద్ధం ఓడిపోవడమో కాదు, ఇజ్రాయెల్ వైపు ఎప్పుడైతే దేవుడు ఉంటారో అప్పుడు వాళ్ళు గెలుస్తారు అనేది ఫిలిస్తీన్లకు కూడా అర్థమయ్యేలాగా చేస్తున్నాడు. మనం పైనుండి కూడా అలాగే మాట్లాడుకుంటూ వస్తున్నాం అందరు న్యాయాధిపతుల దగ్గర. దేవుడు విచిత్రంగా ఎందుకు యుద్ధాలు గెలిపిస్తాడంటే, అటు కనానీలకైనా ఇటు ఇజ్రాయేలీలకన్నా ఏదో మా శక్తి వల్ల మేము గెలిచాము అనే గర్వం రాకూడదు, దేవుడి గురించి ఆలోచించాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టాను. రామత్లేహి అంటే దవడ కొండ అని, అంటే దవడ చేత 1000 మందిని చంపాడు ఆ కొండ మీద అనే దానికి గుర్తుగా ఆ మీనింగ్ వచ్చేలాగా రామత్లేహి అని పేరు పెట్టాను, దవడ కొండ. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్న ఎడల యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేత ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిక చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, ఇదిగో నా చేత ఇంత గొప్ప కార్యం చేయించావు, నీళ్లు లేక దప్పిక చేత నేను చనిపోతే ఎంత అవమానకరంగా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడితో. దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు తాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను, కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కొరే అనబడెను. ఎన్హక్కొరే అంటే పిలిచిన వాని ఓట అని దాని అర్థం. అంటే దేవుడు పిలవగా ఓట వచ్చింది, ఆ ఓటలోంచి సంసోను నీళ్లు తాగాడు అంటానికి గుర్తుగా దానికి ఆ పేరు పెట్టాడు. నేటి వరకు అనేది నేను ముందు చెప్పాను కదా, రాజుల కాలం అంటే దావీదు, సొలొమోను ఆ కాలం వరకు కూడా దానికి అదే పేరు అని దాని అర్థం. అది లేహీలో ఉన్నది. అతడు ఫిలిస్తీన్ల దినములలో 20 ఏండ్లు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను. అంటే ఈ సందర్భం జరిగిన తర్వాత నుండి ఇజ్రాయేలీలు సంసోన్ని నమ్మడం మొదలుపెట్టారు. ఎక్కడంటే అక్కడ సంసోను ఫిలిస్తీన్లు చంపుతూ ఉండడం, ఇజ్రాయెల్ని రక్షిస్తూ ఉండడం, అలాగా 20 సంవత్సరాలు కొనసాగింది. ఎప్పుడంటే అప్పుడు ఫిలిస్తీన్ని చంపుతా వస్తున్నాడు సంసోను అనేది దాని అర్థం. ఇక్కడ చూడండి, దేవుడు హైలైట్ విషయాలు మాత్రమే రాయిస్తాడు. ఆ తర్వాత ఫిలిస్తీన్లతో 20 సంవత్సరాలు యుద్ధం చేశాడు, ఎంతమందిని చంపాడు ఏంటి అవేవి కూడా దేవుడు చెప్పట్లేదు. డైరెక్ట్గా న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో సంసోను చేసిన చెడ్డ క్రియల గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే దేవుడు ఎప్పుడు కూడా యుద్ధాలు గెలవడం, ఓడిపోవడం, ఎంతమందిని చంపడం, ఎంతమందిని చంపకపోవడం ఇలాంటి విషయాల మీద దేవుడు కాన్సన్ట్రేట్ చేయడు. కానీ ఎవరు దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నారు, ఎవరు దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకట్లేదు, దేవుడు ఎప్పుడు శిక్షిస్తున్నాడు, ఎప్పుడు రక్షిస్తున్నాడు, ఎవరిని శిక్షిస్తున్నాడు, ఎవరిని రక్షిస్తున్నాడు, వాళ్ళ విశ్వాసంలో బలహీనంగా ఉన్నా కానీ దేవుడు మాత్రం వాళ్ళని రక్షించడానికి ఎలా ప్రణాళికలు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలాంటి విషయాలు అంటే ఆత్మీయ సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మికంగా మనల్ని విశ్వాసంలో బలపరిచేవి లేదా ఇలా ఉండకూడదని హెచ్చరించేవి, అలాంటి విషయాలే దేవుడు ఎక్కువగా మాట్లాడతాడు. కానీ అనవసరమైన వాటి గురించి దేవుడు ఎక్కువగా మాట్లాడడం అనేది మనం ఇప్పటివరకు చదువుకున్న అన్ని అధ్యాయాల నుండి మనకు అర్థం అవ్వాలి. న్యాయాధిపతులు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు ఎక్కడా కూడా మరణాల మీద, యుద్ధాల మీద, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అక్కడ జరిగిన సంఘటనలో ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు, ఏ విధంగా తప్పు చేశారు, ఏ విధంగా దేవుడు తీర్పు తెచ్చాడు, ఇలాంటి విషయాల గురించే దేవుడు ఎక్కువగా మాట్లాడుకుంటా వస్తాడు అనేది మీరు అర్థం చేసుకోండి. ఏ న్యాయాధిపతి గురించి మనం చదువుకున్నా కానీ ఆ న్యాయాధిపతి నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలాంటి విషయాలే మనం నేర్చుకుంటూ వెళ్ళాలి అనేది దాని అర్థం. ఈ 16వ అధ్యాయం అయిపోయిన తర్వాత సంసోను జీవితం మొత్తంలో మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదో అది కూడా మనం చూద్దాం. 16వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వెళ్దాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకతను చూసి ఆమె యొద్దకు చేరెను. మళ్ళీ సంసోను ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, వేశ్య యొద్దకి. అంటే దాని ఉద్దేశం ఏంటి, మళ్ళీ ఇంకా బలహీన పడుతున్నాడు, విశ్వాసంలో ఇంకా బలహీనమయ్యాడు అని దాని అర్థం.
సంసోను అక్కడికి వచ్చెనని గాజా వారికి తెలుపబడినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదుము అనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను. ఒక పట్టణానికి ఉండే ద్వారబంధకాలు, ఒక పట్టణానికి ఉండే పట్టణపు తలుపులు అంటే అవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఈరోజు దేశాల మధ్య ఉండే బార్డర్లు ఉన్నట్టుగా అంత పెద్ద పెద్దగా ఉంటే ఆ పట్టణపు తలుపులు, ద్వారబంధకాలు. వాటిని సంసోను చేతులతో ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అంటే ఇది కూడా దేవుడు జరిగించే కార్యమే. ఫిలిస్తీన్లను ఓడించడానికి సంసోనికి దేవుడు శక్తినివ్వడమే అనేది కూడా మనం గమనించాలి. పైన చెప్పాను కదా, విచిత్రంగా దేవుడు యుద్ధాలు ఎందుకు గెలిపిస్తాడు అంటే దేవుడే చేశాడు అనేది వీళ్ళకి గుర్తుండడానికి, గర్వం రాకుండా ఉండడానికి. ఇంకొక ముఖ్యమైన కారణం కూడా ఏంటంటే తర్వాత రాబోయే తరాలు వీటన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి, మాట్లాడుకుంటా ఉండాలి. అలా ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని మాట్లాడుకునే ఆశ్చర్య కార్యాలనే దేవుడు ఇలా జరిగిస్తూ ఉంటాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, మరలా ఇంకొక స్త్రీ దెలీలా, ఇంకా విశ్వాసంలో బలహీనపడుతున్నాడు అని అర్థం. అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, గొప్ప బలం అంటున్నారు చూడండి, అంటే ఫిలిస్తీన్లు కూడా గుర్తించారు దేవుడి బలమే ఇది, ఏదో అతని బలం కాదు అని చెప్పేసి. గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగు అతన్ని గెలవచ్చునో తెలుసుకొనము. అతడికి ఎంత బలం ఎలా వచ్చిందో, దేనివల్ల అతడు చేయగలుగుతున్నాడో తెలుసుకో, అప్పుడు మేము అతన్ని ఓడించవచ్చు అని చెప్పేసి ఆవిడికి డబ్బులు ఇచ్చి ఆవిడ ద్వారా చేస్తున్నారు అని అర్థం. ఆ దెలీలా ద్వారా మేము అతన్ని బంధించి అతని గర్వము అణుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములను నీకిచ్చదమని చెప్పిరి. ప్రతివాడు 1100 వెండి నాణేలు అంటే చాలా ఎక్కువ ధనం అని దాని అర్థం. అందుకే ఆవిడ దానికి ఒప్పుకుంది. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అడగ్గా, స్త్రీ అడుగుతుంది కాబట్టి సంసోను కొద్ది కొద్దిగా పాపలో పడిపోతున్నాడు అని దాని అర్థం. స్టార్టింగ్ నుండి చూస్తానే ఉన్నాం, స్త్రీలు అంటే సంసోనికి బలహీనత ఉంది అని. ఆ బలహీనత ఉన్న స్త్రీనే అపవాదం ఉపయోగించుకుంటుంది అని దాని అర్థం. సంసోను 7 నివరంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఫిలిస్తీన్ల సర్దార్లు 7 నివరంజి చువ్వలను ఆమె వద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. మాటున నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగి ఉండిరు గనుక ఆమె, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. ఒకవేళ నిజంగా సంసోను బంధింపబడి ఉంటే ఆ 7 నివరంజి చువ్వలు పనిచేసి ఉంటే వెంటనే అక్కడ దాక్కున్న వాళ్ళు వచ్చి సంసోను బంధించేసేవాళ్ళు. కాకపోతే సంసోను వాటిని వెంటనే తెంపేసరికి ఆ 7 నవరంజి చువ్వలు ఏం చేయలేవు అని చెప్పేసి ఫిలిస్తీన్లకు అర్థమైపోయింది. వాళ్ళు ఇంకా దాక్కునే ఉన్నారు అని దాని అర్థం. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, మరలా అడుగుతుంది దెలీలా, నాతో అబద్ధం ఆడితివి, నన్ను ఎగతాళి చేసితివి. ఎలాగైతే స్త్రీలు పురుషుల్ని బతిలాడుకుంటారో మచ్చిక చేసుకుంటారో అలాగా ఆవిడ కూడా సంసోన్ని మళ్ళా రెండోసారి చెప్పమని అడుగుతుంది అని దాని అర్థం. ఏం చెప్పాడో సంసోన్ చదువుకుంటూ వెళ్దాం. ఈ 7 నిరవంజి సువ్వలు అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారండి, ఇదేమి లేదు. బాణాలు వేసేటప్పుడు ఆ ధనస్సుకు కడతారు కదా, స్ట్రింగ్ అంటారు, దాని ద్వారానే బాణాలు లాగుతారు. వాటితో బంధిస్తే నా బలం పోయిద్ది అని సంసోన్ అబద్ధం చెప్పాడని దాని అర్థం. అది పనిచేయలేదు. నెక్స్ట్ మళ్ళీ అడుగుతున్నప్పుడు ఈసారి ఏం చెప్తున్నాడు, అతడు పేనిన తరువాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. కొత్త తాళ్ళు అప్పుడు దాకా ఉపయోగించిన తాళ్లతో కట్టేస్తే నేను బలహీనుడు అయిపోతానని చెప్పేసి రెండోసారి చెప్పాడు. అంతటా దెలీలా పేనిన కొత్త తాళ్లను తీసుకొని వాటితో అతన్ని బంధించి, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటను నుండి వారు అంతఃపురములో నుండిరి గనుక అతడు తన చేతుల మీద నుండి నూలు పోగుల వలె ఆ తాళ్ళు తెంపెను. వాళ్ళు వస్తున్నారనగానే వీటిని కూడా తెంపేశాడు. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి. నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, మళ్ళా నువ్వు నాతోనే అబద్ధం ఆడావు,
ఈసారైనా నాకు నిజం చెప్పని అడుగుతుంది. అతడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. నా జుట్టుని 7 సార్లు అల్లితే అప్పుడు నా బలం పోయిద్దని చెప్పాడు. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఓడదీసుకొని పోయెను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. మళ్ళా బతిలాడుకుంటుంది. ఇంకా ఎలా అయితే స్త్రీలు పురుషుల్ని బతిలాడుకుంటారో అలాగా, నీవు నన్ను ప్రేమించున్నావని చెప్పడం ఎందుకు, ఇంకా నేను అడిగింది నువ్వు చేయట్లేదు కదా అని చెప్పేసి, నాకు తెలపకపోతివే అని చెప్పేసి అతన్ని అడుగుతుంది. ఇంకా అన్నిసార్లు అడిగేసరికి సంసోన్ ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. సంసోన్కి ఆల్రెడీ స్త్రీలు అంటే బలహీనత ఉంది కాబట్టి, అందులోనూ ఇన్నిసార్లు అడుగుతుంది కాబట్టి ఇంకా సంసోన్ చెప్పేస్తున్నాడు అందని అర్థం. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఇక్కడ చూడండి, అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడి ప్రాణము విసిగి చావగోరెను. చనిపోవాలి అనిపించేంతలాగా ఆవిడ ఇబ్బంది పెట్టింది అని అర్థం. మరి చనిపోవాలనిపించినప్పుడు ఆవిడ నుండి దూరంగా వెళ్ళొచ్చు కదా, అది సంసోను బలహీనత అని మనం ఫస్ట్ నుండి కూడా చదువుకుంటానే వస్తున్నాం. ఆల్రెడీ అంతకుముందు సంసోను భార్య కూడా ఇలాగే 7 రోజులు ఏడుస్తూ సంసోన్ని మోసం చేసింది అని మనం చదువుకున్నాం. అయినా కానీ సంసోనికి బుద్ధి రాలేదు. దాని నుండి సంసోను ఏమీ నేర్చుకోలేదు. ఇంకా విశ్వాసంలో బలహీనంగానే ఉన్నాడు అందని అర్థం. ఈ రోజు కూడా అపవాది మనల్ని ఎలా పాపంలో పడవేసిద్ది అంటే, మనం స్టార్టింగ్లో పాపం చేయకూడదు అని దూరంగానే ఉంటాం. కాకపోతే కొద్ది కొద్దిగా ఆ పాపాన్ని మన దగ్గర తీసుకొచ్చిద్ది. ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పిద్ది. ఏదైనా అబద్ధం ఒప్పించాలి అంటే అందులో సగం నిజం చెప్పాలి అన్నట్టుగా కొద్ది కొద్దిగా పాపాన్ని మన జీవితంలోకి తీసుకొచ్చిద్ది అపవాది. ఒకటేసారి తీసుకొచ్చి మనం ఆ పాపం చేయకుండా ఉంటామేమో అని కొద్దిగా మనల్ని భ్రమపరిచి మనం ఆ పాపంలో మునిగిపోయేలాగా అపవాది మనల్ని భ్రమ పెట్టిద్ది అనేది మీరందరూ కూడా ఈ సందర్భం నుండి గమనించాలి. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. దేవుడికి నాజీరు చేయబడి నా జుట్టు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కత్తిరించుకోలేదు కాబట్టి దేవుడు నాకు ఈ శక్తి ఇచ్చాడు. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. ఇదిగో నేను దేవుడికి ప్రత్యేకింపబడిన వాడిన కాబట్టి దేవుడు నన్ను కాపాడుకుంటా వస్తున్నాడు ఏ యుద్ధం అయినా కానీ. ఒకవేళ నేను దేవుడికి ప్రత్యేకింపబడిన వాడిగా కాకుండా అందరిలాగే ఉంటే అప్పుడు నన్ను కూడా అందరూ జయించగలరు అని చెప్పేశాడు. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆ వర్తమానము పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెను అనెను. ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. అంటే ఆ జుట్టు వల్ల బలం తొలగిపోయిందని కాదండి, దేవుడికి ప్రత్యేకింపబడిన వాడుగా ఉండడం అక్కడతో ఆగిపోయింది. సంసోన్ ఇంకా దేవుడికి ప్రత్యేకింపబడిన వాడుగా లేడు కాబట్టి అతనిలో నుండి బలము పోయింది అని అర్థం. కొంతమంది దీన్ని తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు. ఒకసారి ఈ మాట దగ్గర మనం ఆగి ఆలోచిద్దాం. సంసోన్ యొక్క బలం నిజంగానే తన జుట్టులోనే ఉందా అంటే లేదు. ఎందుకంటే దేవుడికి నాజీరు చేయబడ్డం అంటే కేవలము జుట్టు కత్తిరించుకోకుండా పెంచడం మాత్రమే కాదు. ఆ సమయంలో మద్యం ముట్టుకోకూడదు, కళేబరాలు ముట్టుకోకూడదు, ఇలా చాలా చదువుకున్నాం. అయినా కానీ సంసోను వాటిని మీరాడు అని కూడా మనం చదువుకున్నాం. ఫిలిస్తీన్లతో కనాను స్త్రీలతో అతడు సహవాసం చేస్తున్నాడు, చనిపోయిన సింహపు కళేబరాన్ని ముట్టుకున్నాడు, అందులో ఉన్న తేనె తాగాడు. ఇవన్నీ కూడా నాజీరు చేయబడ్డానికి విరోధమే. దేవుడు ఎన్నిసార్లు సంసోనికి తోడున్నా కానీ సంసోను ప్రతిసారి విశ్వాసంలో బలహీన పడిపోతున్నాడు కాబట్టి దేవుడు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని సంసోనికి బుద్ధి చెబుతున్నాడు అని దాని అర్థం. ఇప్పుడు దాకా సంసోన్ని ఉపయోగించుకొని ఫిలిస్తీన్లకి దేవుడు బుద్ధి చెప్పడానే మనం చదువుకున్నాం. సంసోను పద్దాకా పాపంలో పడిపోతున్నాడు కాబట్టి సంసోనికి దేవుడు బుద్ధి చెప్పడాన్ని ఇక్కడ నుండి మనం చదువుకుంటాం అని దాని అర్థం. దెలీలా అడుగుతున్నప్పుడు కూడా కొద్దిగా నిజానికి దగ్గరగా వస్తున్నాడు చూడండి. ఫస్ట్ ఏమో 7 నిరవంజి చువ్వలతో తను కట్టేయాలి అని చెప్పాడు. అక్కడి నుంచి ఇంకొంచెం తగ్గి కొత్త తాళ్లతో నన్ను కట్టేయాలి అని చెప్పాడు. అక్కడి నుంచి ఇంకొంచెం తగ్గి డైరెక్ట్గా జుట్టు దగ్గరికి వచ్చాడు. నా జుట్టును కంట్రోల్ చేస్తే నన్ను కంట్రోల్ చేసినట్టే అన్నాడు. ఆ జుట్టులో ఆవిడ మేక్ కూడా దించింది. ఇంకా ఎన్నిసార్లు సంసోనుకు అవకాశం ఇస్తున్నా కానీ సంసోను పద్దాకా పాపంలో పడిపోతున్నాడు కాబట్టి ఇక్కడ నుండి దేవుడు సంసోనుకు కూడా బుద్ధి చెబుతున్నాడు అని దాని అర్థం.
ఆమె సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అతని జుట్టు కత్తిరింపబడింది అని కూడా అతనికి తెలియదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. ఇక్కడ చూడండి, అతడి కన్నులను ఓడదీసి అంటే దేవుడు సంసోనికి బుద్ధి చెబుతున్నాడు అని దాని అర్థం. వాళ్ళందరూ కూడా ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడు ఆయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. అతని తల వెంట్రుకలు తిరిగి మొలవడం అంటే కేవలం తల వెంట్రుకలు మొలుస్తున్నాయని మాత్రమే కాదండి, దేవుడి మీద అతడు పోగొట్టుకున్న విశ్వాసం తిరిగి వస్తుంది. నేను ఇన్ని రకాలుగా తప్పులు చేశానా, ఇన్ని రకాలుగా ధర్మశాస్త్రానికి దేవుడి ఆజ్ఞలకి దూరం అయ్యానా అని అతడు దేవుడికి దగ్గర అవుతున్నాడు అని దాని అర్థం. తాను చేసిన తప్పుని తాను గుర్తించి పశ్చాత్తాపడుతూ వస్తున్నాడు అని దాని అర్థం. తల వెంట్రుకలు తిరిగి మొలవడం అంటే దేవుడికి అతడు దగ్గర అవుతూ వస్తున్నాడు అని దాని అర్థం. ఫిలిస్తీన్ల సర్దార్లు మన దేవత మన శత్రువైన సంసోన్ను మన చేతికి అప్పగించి ఉన్నది అని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండగ ఆచరించుటకును కూడుకొనిరి. మా దేవతే మాకు అప్పగించింది అనుకుని పండగ చేద్దాం అనుకున్నారు. జనులు సంసోన్ను చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నది అని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. ఆ విగ్రహారాధన వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. సంసోను దొరికేశాడు అంటే యెహోవా దేవత కన్నా మా విగ్రహమే, మా దేవతే గొప్పది అని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు అని దాని అర్థం. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోన్ను పిలిపించుదుము రండని సంసోనును బందీ గృహము నుండి పిలువనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలవబెట్టి పరిహాసము చేయగా, పరిహాసం చేయడం అంటే ఇంకా వెక్కిరిస్తూ ఉన్నారు, సంసోన్ని వెక్కిరిస్తున్నారు, దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు అని దాని అర్థం. సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లా, నేను ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీది స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అంటే ఫిలిస్తీన్ల అధిపతులందరూ అక్కడే ఉన్నారు. ఎవరెవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే చోట ఉండి సంసోన్ని దేవుణ్ణి అక్కడ వెక్కిరిస్తున్నారు అని దాని అర్థం. సంసోన్ ఎక్కడున్నాడు? ఆ గుడి మొత్తానికి ఆధారమైన 2 స్తంభాల మధ్యలో ఉన్నాడు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగదీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టి ఆ గుడి ఆధారముగా ఉన్న 2 స్తంభముల మధ్యలో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లను చనిపోవుదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. దేవుడు మరలా మరొకసారి శక్తినిచ్చాడు సంసోనికి అని దాని అర్థం. ఎందుకంటే అంత ముందు నుండి పశ్చాత్తాపడి మరలా దేవుని సహాయం అడిగాడు కాబట్టి. దయచేసి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు. అంటే సంసోను తాను చేసిన తప్పులకి పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడెక్కడైతే దేవుడికి విరోధంగా మారాడో, ఎక్కడైతే గర్వాన్ని తెచ్చుకొని దేవుడి మాటలను నిర్లక్ష్యం చేశాడో అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని సంసోను మారాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడిని ప్రార్థిస్తున్నాడు కన్నీటితో అని దాని అర్థం. అలా దేవుడిని ప్రార్థించేసరికి దేవుడు మరలా శక్తినిచ్చాడు. ఆ గుడి మొత్తం కూలిపోయింది. ఆ 2 స్తంభాలు పడిపోయినాయి. సంసోను బతికున్నప్పుడు ఎంతమందిని చంపాడో చనిపోయేటప్పుడు అంతకన్నా ఎక్కువ మందిని చంపాడు. అప్పుడు అతని స్వజనులను అతని తండ్రి ఇంటి వారును కూడి అతన్ని మోసుకొని వచ్చి జొరియాకును ఎస్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. 20 సంవత్సరాలు ఫిలిస్తీన్ల మీద యుద్ధం గెలుచుకుంటా వచ్చాడు. చివరిలో అతడు చేసిన తప్పులకి దేవుడికి అతడికి తీర్పు తీర్చాడు. అతడు పశ్చాత్తాప
పడడం వల్ల దేవుడు మరలా అతన్ని రక్షించాడు, అతని ద్వారా ఫిలిస్తీన్లందరికీ కూడా తీర్పు తీర్చాడు అని దాని అర్థం. కొంతమంది అడుగుతారు, సంసోన్ ఇన్ని తప్పులు చేశాడు కదండి, పరలోకం వెళ్తాడా అని. ఖచ్చితంగా సంసోను పరలోకం వెళ్ళే అవకాశాన్ని పొందుకున్నాడు అని దాని అర్థం. ఎందుకంటే చనిపోయే ముందు అతడు మరలా మారు మనసు పొందాడు కాబట్టి. ఈ సంసోను యొక్క జీవితం మనకి ఏమి నేర్పించాలి అంటే, మనం పాపాలు చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు. శిక్షించకుండా అయితే వదిలేయడు. అటు ఫిలిస్తీన్ని శిక్షించాడు, ఇటు సంసోన్ని దేవుడు శిక్షిస్తున్నాడు. అంటే పాపం చేసి దేవుడికి అవిధేయులుగా తానిచ్చిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఎవరెవరైతే బ్రతుకుతారో వారందరినీ కూడా దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అని దాని అర్థం. అయితే మనం మారు మనసు పొందితే దేవుడు రక్షించడానికి కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. సంసోను చివరిలో మారు మనసు పొందాడు, అందుకే ఈ భూమి మీద అతడు శిక్షింపబడినా కానీ పరలోకానికి వెళ్ళే అవకాశం అతడు పొందుకున్నాడు. భక్తుల జాబితాలో అతడు చేరాడు అని దాని అర్థం. కేవలం సంసోను ఒక్కడే కాదండి, మిగతా ఏ న్యాయాధిపతి అయినా తీసుకోండి, ఎవరో కూడా యేసుక్రీస్తు వారు లాంటి వాళ్ళు కాదు. అందరిలో కూడా ఈ యొక్క లోపాలు ఉంటాయి. కొందరిలో ఎక్కువ ఉండొచ్చు, కొందరిలో తక్కువ ఉండొచ్చు. అంతేగాని ఒక్క పాపం కూడా లేకుండా ఉన్న యేసుక్రీస్తు వారితో అయితే మన సమానం కాదు కదా. మన జీవితంలో మనం ఏ యొక్క తప్పులు చేసినప్పటికీ మనం మారు మనసు పొందితే దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగానే ఉంటాడు అనేది ఈ సంసోను జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఇకపోతే ఈ సంసోను జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన రెండవ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఒక్కోసారి ఈ లోకానుసారంగా ఆలోచించి చెడు నిర్ణయాలు, తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నా కానీ వాటిని కూడా దేవుడు మనల్ని మార్చడానికే, మంచి కోసమే ఉపయోగిస్తాడు. నేను ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, నేను డబ్బు సంపాదించుకోవాలి అన్న ఆశతో ఒక చోటుకి వెళ్ళాను, దేవుడు అక్కడ ఒకరి ద్వారా నాకు వాక్యం బోధించి నన్ను మార్చుకున్నాడు. మనం తీసుకునే చెడు నిర్ణయాల్లో, తప్పు నిర్ణయాల్లో కూడా దేవుడు మనల్ని మార్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆయన ప్రణాళిక ఎప్పుడు కూడా మన మీద ఉంటానే ఉంటుంది. చెడ్డ వాళ్ళకి తీర్పు తెచ్చడం దేవుడి ప్రణాళికే, మంచి వాళ్ళని రక్షించడం దేవుడి ప్రణాళికే, వాటికి మనుషులు తీసుకున్న నిర్ణయాలను వాడుకోవడం కూడా దేవుడి ప్రణాళికే. ఇవన్నీ కూడా దేవుడి ప్రణాళికలో భాగమే అనేది కూడా ఈ సంసోను జీవితం నుండి మనం నేర్చుకోవాలి. దేవుడికి వ్యతిరేకంగా బ్రతికితే, పాపం చేస్తూ అటు సంసోనైనా ఇటు ఫిలిస్తీన్లైనా ఖచ్చితంగా శిక్షింపబడతారు. అయితే మారు మనసు పొందిన వాళ్ళకి, పశ్చాత్తాపడి దేవుడి వైపు ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి మరలా రక్షింపబడే అవకాశం కూడా ఉంటుంది అనేది మనం గుర్తెచ్చుకోవాలి. సంసోను చివరిలో, తన జీవితం చివరిలో మారు మనసు పొందినా కానీ దేవుడు మరలా తన ఆత్మను పంపించి సంసోను ఎలా అయితే బలపరిచాడో, అంటే తాను పశ్చాత్తాపడిన విధానాన్ని దేవుడు ఎలాగ అంగీకరించి తన ప్రార్థనను ఆలకించాడో, మనం కూడా దేవుడికి మొరపెడితే, మన పాపాలకి పశ్చాత్తాపడి దేవుడిని క్షమాపణ అడిగితే దేవుడు మనల్ని క్షమించడానికి, మనల్ని తిరిగి రక్షించడానికి, మన జీవితాన్ని మరలా నూతనపరచడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేయడానికి భయపడాలి, తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఈ సంసోను జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. నిన్న మాట్లాడుకున్న 13, 14, ఈ రోజు మాట్లాడుకున్న 15, 16 ఈ 4 అధ్యాయాల్లో ఈ సంసోను జీవితం గురించి ఎవరికి ఏ సందేహం వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. న్యాయాధిపతులు 17వ అధ్యాయం నుండి రేపొద్దున మనం మాట్లాడుకుందాం. ఇంకా న్యాయాధిపతుల్లో పాపం పెరుగుతా పోయింది, ఇజ్రాయేలీల్లో కూడా పాపం పెరుగుతా పోయింది. సంసోన్ అన్న చివరిలో అన్న మారు మనసు పొందాడు, అలా చివరిలో కూడా మారు మనసు పొందకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుద్ది, ఇజ్రాయేలీలు వాళ్ళ న్యాయాధిపతుల పరిస్థితి ఏమవుద్ది అనేది రేపొద్దున న్యాయాధిపతులు 17వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. కేవలము న్యాయాధిపతుల్ని పంపిస్తే సరిపోదు, భూమి మీదకి యేసుక్రీస్తే రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా రేపు ఎల్లుండి మనం ఆలోచిద్దాం. అందరికీ వందనాలు. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకి మీ కానుకల ద్వారా సహకరించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.